అన్న జర తప్పుకోరాదే, పంచాయతీ పోరులో బుజ్జగింపులు, పోటీ తీవ్రతను తగ్గించేందుకు అభ్యర్థుల యత్నాలు. సో, ఉపసంహరించడం అనేది కూడా చాలా వాళ్ళని వాళ్ళ మనసు మార్చడం, నామినేషన్ వేసిన వాళ్ళ మనసు మార్చడం అంత ఈజీ ఏం గాదు. ఆ మనసు మార్చడానికి అన్న ఇవి చేతులు గాదు కాళ్ళనుకో. సో, పదవి కోసము నాయకులు ఎంతటి దానికైనా దిగజారుతారు అనే దానికి ఇవి నిదర్శనం. సో, వాళ్ళు మాయమాటలు చెప్తారు, మోసం చేస్తారు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. సో, ఇవి చేతులు గాదు కాళ్ళు పట్టుకో. ఈ ఒక్కసారి నాకు సర్పంచ్ అయ్యే అవకాశం ఉంది. నువ్వు ఒక్కడివి తప్పుకుంటే చాలు. మంచి మెజార్టీతో గెలుస్తా. మిగతా వారు నాకు పోటీయే గాదు. పెద్దపల్లి జిల్లాలో 5గురు బరిలో ఉన్న గ్రామ పంచాయతీలో ఓ పోటీదారు అభ్యర్థన. సో, ఈసారి మాత్రం చేతులు పట్టుకుంటాడు, చేతులు కాదు కాళ్ళంటాడు. కానీ ఒక్కసారి ఆయన సర్పంచ్ అయిన తర్వాత ఆ చేతులను, కాళ్ళను ఏం చేస్తాడనేది పట్టించుకున్న ఆయనకు తెలుసు, పట్టుకున్న ఆయనకు తెలుసు. సో, ఇప్పుడు పదవి కోసము మనం కాళ్ళే పట్టుకుంటాం. ఏది పట్టుకోమన్నా పట్టుకుంటాము. ఈ పదవి అలాంటిది కాబట్టి ఇట్లాంటి చిత్ర విచిత్రాలు ఇప్పుడు ఉపశమనంలో జరుగుతాయి. ఇక్కడ అరే తమ్మి మన పార్టీ మద్దతుదారులైన మీరిద్దరు పోటీలో ఉంటే ఓట్లు చీలిపోతాయి. మీ ఇద్దరు నష్టపోతారు. ప్రత్యర్థి లాభపడతాడు. కాబట్టి నువ్వే పెద్ద మనసు చేసుకొని నామినేషన్ ఉపసంహరించుకో. ఇదొక స్ట్రాటజీ. సో, ఆయనేమో బతిలాడే స్ట్రాటజీ. ఇదేమో వాడిని ఏది మనం మోసపోతాము, వాడు గెలవడు, మన ఇద్దరం ఓడిపోతాం, వాడే గెలుస్తాడని వాడిని ఒక ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి, ఎమోషనలైజ్ చేసి వాడిని విత్‌డ్రా చేయించడం. సో, ఇదొక పద్ధతి. అంటే చిత్ర విచిత్రాలు అన్నాం కదా! ఇదొక చిత్రం. మీ ఇద్దరు నాకిష్టమే. కానీ ఎదుటి పార్టీ మద్దతిస్తున్న వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉన్నాడు. ఆయన్ని తట్టుకోవడం మీ వల్ల కాదు. ఈసారికి మనోడికి మద్దతివ్వు. ఖచ్చితంగా గెలుస్తాడు. వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్‌లప్పుడు నీకు సహకరిస్తాను. ఇది ఇంకొక పద్ధతి. సో, అవతలోడు గెలుస్తాడు మీరు కొట్లాడుకుంటే అనేది కాకుండా, మీరిద్దరు గూడా ఏమీ చేయలేరు. అవతలోడు ఇంకా బలంగా ఉన్నాడు. సో, మీ ఇద్దరితోటి కాదు నాకు మద్దతియ్యండి. వాడిని కొట్టాలంటే నేనే సరైనోడిని. మీరిద్దరు ఉపసంహరించుకొని నాకు మద్దతిస్తే వాడిని నేను కొడతాను. ఆ తర్వాత మనం ముగ్గురం ఏకమైదాం. సో, ఇదొక పద్ధతి. సో, మీరు బలహీనులు. మీరు వానితోటి పోటీ పడలేరు అని వీళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఇదొక విధానము. ఇది అమలు జరుగుతుంది. ఇంకొకటేంది ఇందులోనే వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్‌లప్పుడు నేను మీకు మద్దతిస్తాను. సో, మీరిప్పుడు సర్పంచ్‌గా మీరు విత్‌డ్రా చేసుకోర్రి. ఎందుకంటే అవతల సర్పంచ్ ఉన్నోడు చాలా గట్టోడు. వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో ఇది ఏంది రిజర్వేషన్ అయితంది. అప్పుడు అక్కడ బలమైన అభ్యర్థి రాకపోవచ్చు. సో, నువ్వు నిలబడ్డావనుకో, అప్పుడు నేను నీకు మద్దతిస్తాను. సో దట్ అప్పుడు నువ్వు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. నేను మద్దతు ఇయ్యడం వల్ల నీకు మేలు జరుగుతది. నువ్వు గెలిచావు. ఇది ఏంది ఆశ పెట్టి వాడిని ఉపసంహరించడం. సో, వచ్చే ఎన్నికల నాటికి ఉపసంహరించడం. ఇట్లా రకరకాల పద్ధతుల్లో వాడిని ఉపసంహరించడానికి సామ, దాన, భేద, దండోపాయాలు అన్నిటిని వాడుతున్నారు. సో, ఈ ఉపసంహరణ కార్యక్రమం అంత రసవత్తరంగా కొనసాగుతుంది. సో, నామినేషన్‌ల ఉపసంహరణం ఆసక్తిగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కొక్క సర్పంచ్ పదవికి 5గురు చొప్పున బరిలో ఉన్నారు. 5గురు చొప్పున బరిలో ఉన్నారు. వీళ్ళందరిని తప్పించేందుకు 1500 లోపు ఓట్లున్న చోట కూడా 5, 6గురు బరిలో ఉంటే గెలుపోవటములు తారుమారవుతాయి. సో, నేడు రేపు ఉపసంహరణలకు అవకాశం ఉన్నది. ఒక్కరే నిలిచారు. తొలి విడతలో 128 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయినాయి. ఇంకా ఈ ఉపసంహరణలు పూర్తయితే ఇంకా ఈ ఏకగ్రీవాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. ఇది మొత్తానికి ఉపసంహరణ యొక్క పర్వం నడుస్తున్నది. ఈ ఉపసంహరణ పర్వంలో ఎవరు గెలుస్తారు, ఎంతమందిని ఒప్పిస్తారు, ఎంతమందిని ఉపసంహరిస్తారు, ఉపసంహరించడానికి ఏ టాక్టిక్స్ వాడతారు అనేది చూడాలి. చివరికి ఉపసంహరణం ఎన్నైతాయో మనకు ఎల్లుండి తెలుస్తది.